కాంగ్రెస్ ని తప్పుపట్టిన పరిస్థితి కనిపిస్తుంది రాజ్యసభ వేదికగా. ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? మీ 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 నేత విజయసాయి రెడ్డికి అంత కోపం ఎందుకు వచ్చింది? కేవలం షర్మిలాని రంగంలో దింపడం వల్లేనా, ఇంకేదైనా ఉందా రీజన్? డిబేట్ లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. డిబేట్ ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు కూడా నా నమస్కారం. ఒకటి ఏంటంటే అన్న, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా వెనుకబాటుతనానికి గురవడం కానీ, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి నత్తనడగ్గా గత ప్రభుత్వాల్లో జరగడానికి కానీ కారణం ఏంటంటే రాష్ట్ర విభజన. అది మనందరికీ తెలుసు. ఈ రాష్ట్ర విభజన జరిపేటప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసిందో, ఆ రాష్ట్ర విభజన చేసేటప్పుడు అది శాస్త్రీయంగా రాష్ట్ర విభజన చేస్తుంటే ఎవరికి ఇబ్బంది ఉండేది కాదు. ఇందాక రాజ్యసభలో మాట్లాడుతూ గౌరవ విజయసాయి రెడ్డి గారు కూడా జార్ఖండ్ గురించి కానీ, ఉత్తరాఖండ్ గురించి కానీ, ఛత్తీస్గఢ్ గురించి కానీ మాట్లాడారు. అలా మాట్లాడినప్పుడు, ఎందుకంటే 2001లో బీజేపీ ప్రభుత్వం ఆ రాష్ట్రాల విభజన జరిగినప్పుడు ఆ రాష్ట్రాలను ఒక శాస్త్రీయమైన పద్ధతిలో, శాస్త్రీయమైన కోణంలో ఆ విభజన చేయడం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వరకు వచ్చేటప్పటికి ఏ రోజైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారో, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఓదార్పు యాత్ర చేస్తానన్నారో, ఆ చేస్తానన్నప్పుడు ఏదైతే శ్వేతహంకారంతో ఉన్న మాజీ ఏంటంటే మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు ఈయన మీద కక్ష సాధింపు చర్యలు చేయడం జరిగింది. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, 2004 నారాయణ రెడ్డి గారు, మీరు చాలా విపులంగా ఫస్ట్ నుంచి కూడా విపులీకరిస్తున్నారు, చాలా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నా పాయింట్ ఏంటంటే, నాకు వచ్చిన ఏంటంటే స్ట్రైట్ క్వశ్చన్, రాష్ట్ర విభజనలో ఖచ్చితంగా కాంగ్రెస్తో పాటు బీజేపీ కూడా బాధ్యత ఎంతైనా ఉందనేది అది నోన్ ఫ్యాక్ట్, అందరికీ తెలిసిందే. కానీ బీజేపీని పల్లెత్తు మాట అని విజయసాయి రెడ్డి గారు కేవలం కాంగ్రెస్ మీద ఆ స్థాయిలో విమర్శలు చేయడానికి కారణం, దానికి సమాధానం చెప్పండి. మీరు బీజేపీ మీరు ఒక లైన్లోనే ఉన్నారనుకోవాలా? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు 2019కి ముందు ఏదైతే ప్రత్యేక హోదా ఉందో, ఆ ప్రత్యేక హోదాకి ఇప్పుడు సాధారణంగా ఒక మాట చెప్పాలన్నా, కాంగ్రెస్ పార్టీ విభజన చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తానని అన్నప్పుడు ఆ ప్రత్యేక హోదాకి ఎందుకు చట్టబద్ధత కల్పించలేదు? ఏవైతే విభజన హామీలు ఇచ్చారో ఆ విభజన హామీలకి ఎందుకు కాన్స్టిట్యూషనల్ గా కానీ, చట్టబద్ధంగా కానీ దానికి ఎందుకు ప్రొటెక్షన్ కల్పించలేదు? ఎందుకు కల్పించలేదంటే, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మీద ఒక కక్ష సాధింపు చర్యలో భాగంగా విభజన చేసినట్లు కాంగ్రెస్ పార్టీ విభజన చేసింది. అది పక్కా వాస్తవం. రెండవది, ఏదైతే ప్రత్యేక హోదా ఇస్తామని అన్నారో, ఆ ప్రత్యేక హోదా ఇద్దామనుకునే సమయానికి బీజేపీ ఇద్దారనుకున్నప్పుడు ఏదైతే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో, చంద్రబాబు నాయుడు గారు మాకు ప్రత్యేక హోదా కాదు, ప్రత్యేక ప్యాకేజే మాకు ముఖ్యం, ఎందుకంటే ప్యాకేజ్ ఇచ్చినట్లయితే కమిషన్లకి కక్కుర్తుపడే చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజీయే ముద్దు అని డైరెక్ట్ గా మాట్లాడడం, దాని మీద ఆయన ప్రెస్ మీట్లు మాట్లాడడం, ప్యాకేజ్ ఇచ్చారని మాట్లాడడం కూడా మీకు తెలుసు. అలాంటి సమయంలో కూడా వంచనపై గర్జన అనే ఒక ప్రోగ్రాం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా ప్రత్యేక హోదా ఆవశ్యకత గురించి ఎలుగెత్తి చెప్పడం. నారాయణ రెడ్డి గారు, అన్న హోదా అసాధ్యం అని అప్పటి బీజేపీ ఇప్పుడు ఏదైతే రూల్ చేస్తుందో బీజేపీ గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్ గా చెప్పి హోదా ఇవ్వలేమేమో, ప్యాకేజ్ ఇస్తామని వాళ్ళు ఒప్పుకున్న తర్వాతే చంద్రబాబు నాయుడు దాని మీద కొంచెం ప్రెస్ చేశారేమో అనేది చాలా మంది వాదన. అంతేగాని మాకు హోదా వద్దు, ప్యాకేజ్ ఇవ్వండి అని ఏమైనా ఫోర్స్ఫుల్ గా అడిగిన సందర్భం అయితే కాదు కదా. ఖచ్చితంగా ఆ రోజుని బీజేపీ ప్రభుత్వంతో ఎలియన్స్ లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు బీజేపీలో ఎలియన్స్ లో భాగంగా ఉన్నారు. అలాగే ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో, పవన్ కళ్యాణ్ కూడా ఆ యొక్క బీజేపీతో చంద్రబాబు నాయుడు గారితో ఎలియన్స్ లో భాగస్వామిగా ఉన్నారు. ఆ రోజు వీళ్ళ ప్రెజర్ ఇస్తే ఎందుకు ప్రత్యేక హోదా ఎవరండి? వీళ్ళకి ప్రత్యేక హోదా కంటే కూడా ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తే వీళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు ఫుల్ఫిల్ అవుతాయి. రాష్ట్ర ప్రయోజనాల కంటే కూడా వ్యక్తిగత ప్రయోజనాలు ముఖ్యం చంద్రబాబు నాయుడు గారికి.
కాబట్టి ఖచ్చితంగా ప్రత్యేక హోదాను తొంగలోకి తొక్కింది మాత్రం 100% చంద్రబాబు నాయుడు గారే. ఇక ఈ రోజుని మా యొక్క ఎవరైతే విజయసాయి రెడ్డి గారు రాజ్యసభలో మాట్లాడిన మాటల గురించి మాట్లాడినప్పుడు ఇది వాస్తవం కాదా చెప్పండి? కుటుంబాన్ని చీల్చే ఈ పద్ధతి అంతా కూడా చంద్రబాబు